ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలలోని 48వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఈ ప్రపంచంలో మనిషిని ఎక్కువగా బాధించే వాటిలో 3 విషయాలు ఏమిటో తెలుసా? అవి కోపము, లోభము, సంశయము. ఈ 3 ఉంటే మనిషి జీవితమే కలతగా మారిపోతుంది. మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని తెలుపుతున్నదే ఈ శ్లోకము. 48వ శ్లోకము. నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ. నిష్క్రోధ క్రోధశమనీ నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశిని. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. 168వ నామము నిష్క్రోధ అంటే క్రోధము లేనిది జగన్మాత అని అర్థము. అరిషడ్వర్గములు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మనిషి బుద్ధిని నాశనం చేసేవి ఇవి. వీటిలో క్రోధము అంటే కోపము. అసలు ఈ కోపము మనిషికి ఎందుకు వస్తుంది అంటే మనసు కోరినది నెరవేరకపోతే, అహంకారము దెబ్బతింటే, ఆశలు తీరకపోతే, అంటే మనిషిలో ఈ అరిషడ్వర్గాల వల్ల కోపము, దానివల్ల బుద్ధి నాశనము. కానీ ఆ తల్లి పరిపూర్ణ చైతన్యము, పరిపూర్ణత ఉన్న చోట ఎటువంటి కోపానికి చోటు ఉండదు కదా. జగన్మాత లలితా త్రిపుర సుందరికి అందరూ సమానమే. ఒకరు ఆనందంగా ఉంటే ఒకరు బాధగా ఉంటారు, ఒకరు సంతోషంగా ఉంటారు. అలా ఉండటానికి గల కారణము వారు ఆచరించిన కర్మ ఫలితములే తప్ప అమ్మ మాత్రము అందరి పట్ల తన ప్రేమను సమానంగా పంచుతుంది. ఎవరి పట్ల క్రోధము లేనిది. ఇంకా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనే నానుడిని విని ఉంటాం కదా. కోపం వస్తే అంటే ఆ కోపం వచ్చినప్పుడు మనిషి బుద్ధి పనిచేయదు, ఆవేశం మాత్రమే ఉంటుంది. తప్పుడు నిర్ణయాలను తీసుకుంటారు. కోపంలో మాట్లాడిన మాటల వల్ల, చేసిన పనుల వల్ల అతనికే నష్టం కలుగుతుంది. ఇంకా ఆరోగ్యము దెబ్బతింటుంది. ముఖ్యంగా కోపము మనశ్శాంతిని, ఆనందాన్ని దూరం చేస్తుంది. శాంతమే ఉంటే సరైన నిర్ణయాలను తీసుకుంటాము. శాంతం మనిషిని అన్ని సమస్యల నుండి కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఇంకా ఒక వ్యక్తికి ఎంత సమయం కోపం ఉందో దాన్ని బట్టి కూడా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. కోపం రాకుండా ఎవ్వరూ ఉండలేరు. కానీ ఆ వచ్చిన కోపం కూడా క్షణకాలం మాత్రమే ఉండాలి. పిల్లలు అల్లరి చేసినప్పుడు కానీ, ఇంకా పనిచేసే వారి పట్ల కానీ మనం చూపించే కోపము అనేది ఎలా ఉండాలి అంటే వారిలో మన కోపం వల్ల మార్పు రావాలి తప్ప మనం ఏదో కక్ష సాధింపుగా వారిపై కోపాన్ని చూపించకూడదు. ఇదంతా మనిషి స్వభావము. చిన్నదానికి కూడా కోపం అనేది త్వరగా వస్తుంది. కానీ ఆ తల్లి స్వభావము కరుణ, దయ, క్షమ. కోపంతో కాకుండా కరుణతో మారుస్తుంది. ఎటువంటి క్రోధము లేనిది కాబట్టి అమ్మను నిష్క్రోధ అని కీర్తించారు. తర్వాత 169వ నామము క్రోధశమని అంటే క్రోధమును పోగొట్టునది అని అర్థము. మనిషికి ఉన్న కోపం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో, అతని బుద్ధి పనిచేయకపోవటము, తప్పుడు నిర్ణయాలు, వీటన్నింటి గురించి ముందు నామంలో తెలుసుకున్నాం కదా. మరి ఆ క్రోధమును మనలో పూర్తిగా పోగొట్టునది ఎవరు? ఆ తల్లి మాత్రమే. ఇంకా చెప్పాలి అంటే మనిషి కోపంలో ఉంటే అతనికి మంచి ఏదో చెడేదో తెలుసుకోలేడు. కోపము అనేది అగ్ని లాంటిది. ఆ అగ్ని మనిషిని పూర్తిగా కాలుస్తుంది. అదే కనుక ఆ తల్లి నామస్మరణ ఎల్లప్పుడూ ఉన్నవానికి కోపము క్షణకాలం మాత్రమే ఉంటుంది. కోపం వల్ల కలిగే చెడు కూడా జరగదు. మనస్సులో శాంతి వస్తుంది. అలా ఆ తల్లి
ఆ క్షణకాలం ఉన్న కోపాన్ని కూడా క్రమేపీ తొలగిస్తుంది. ఆ అమ్మకు ఎటువంటి క్రోధము లేదు అని తెలిపిన వసిన్యాది వాగ్దేవతలు మనలో ఉన్న క్రోధాన్ని కూడా ఆ తల్లి పోగొడుతుంది అని ఈ నామం ద్వారా తెలియచేస్తున్నారు. అసలు ఈ నామాలను గమనిస్తే అర్థం అవుతుంది కదా, ఆ తల్లి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎంతో చక్కగా వివరిస్తుంది. తర్వాత 170వ నామము నిర్లోభ అంటే లోభము లేనిది జగన్మాత అని అర్థము. లోభము అంటే ఏమిటి? ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి అనే ఆశ. మనిషికి ఎంత ఉన్నా సరే మరింత మరింత కావాలనే భావన ఉంటుంది. మన దగ్గర ఉన్నది సరిపోదు. మనసు ఎప్పటికీ తృప్తి చెందకపోవటమే లోభము. అది కేవలము ధనమే కాదు, పేరు, పదవి ఇలా అన్ని విషయాలలోనూ ఉంటుంది. ఇంకా కొంతమంది వారి దగ్గర ఉన్న సంపదను దాచిపెట్టి ఇతరుల సొమ్ముతో తమ కడుపుని నింపుకుంటారు. అది కూడా లోభగుణమే. అంటూ లేని కోరిక ఉన్న లోభమే. ఇంకా మన కర్మానుసారము జన్మలను తీసుకున్నప్పుడు పుణ్యకర్మల ఫలితంగా ధనవంతుడుగా జన్మించాము అంటే ఆ సంపదలను ఇతరులకు సాధ్యమైనంత సాయం చేయగలగాలి. ఈ జన్మలో నీవు ఒక రాజుగా రాజ్యమేలినా ఇంత ధనాన్ని సంపాదిస్తున్నావు అంటే ఆ సంపదను అంతటినీ పుణ్యకార్యాలకు, ప్రజల సేవకు ఉపయోగించగలగాలి. అలా కాకుండా అంతా దాచుకుని తాను తినకుండా ఎవరికీ పెట్టకుండా ఉండటమే లోభగుణము. చివరికి చనిపోయిన తర్వాత ఏమైనా తీసుకుని వెళ్తాడా అంటే లేదు కదా. మరి అంత మమకారం దేనికి? ఆ ధనం మీద, పదవి మీద, పేరు మీద. మనకు కావలసిన దానికంటే మించి ఉన్న ప్రతి దానిని ఇతరులతో పంచుకోవాలి. ఈ లోభగుణము అనేది మనుషులమైన మనకే తప్ప ఆ తల్లికి ఉండదు కదా. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి శక్తి, ప్రతి జీవి అన్నీ అమ్మ నుండి వచ్చినవే. అన్నీ అమ్మ అయినప్పుడు, అమ్మ ఒక పూర్ణస్వరూపిణి అయినప్పుడు ఇది కావాలి, దీన్ని దాచుకోవాలి అనే అవసరం లేదు కదా. వీరికి ఇవ్వాలి, వీరికి ఇవ్వకూడదు అనే భావన కూడా అమ్మకు లేదు. ఎలా అయితే సూర్యుడు ఉదయించినప్పుడు అతను ఎవరినో చూసి వెలుగు ఇవ్వడు కదా. సూర్యుడు ఉదయించాడు అంటే అంతటా వెలుగు ఉంటుంది. అలానే ఆ తల్లి కూడా ఎటువంటి లోభము లేకుండా అందరికీ అన్నింటినీ ఇస్తుంది. మనలో కూడా నలుగురికి సాయం చేయాలి అనే భావన ఎప్పుడు వస్తుంది? అమ్మ కరుణ మనపై ఉన్నప్పుడు, మనలో లోభగుణము పూర్తిగా పోయినప్పుడు మనం ఇతరులకు సాయం చేస్తాము. ఎటువంటి లోభము లేని ఆ తల్లిని మనం కీర్తించినప్పుడు మనలో కూడా ఆ లోభగుణము పోతుంది. తర్వాత 171వ నామము లోభనాశిని అంటే లోభమును నాశనం చేయునది అని అర్థము. కొన్నిసార్లు ఈ లోభము మనిషిని దుర్మార్గము, అన్యాయము, పాపం వైపుగా నడిపిస్తుంది. ఎంత ధనం సంపాదించి దాచిపెడితే ఏం లాభం? దాని వలన సంతృప్తి ఉంటుందా? సుఖంగా ఉంటాడా? ఉండడు కదా. ఎవరిలో అయితే అరిషడ్వర్గాలు నాశనమవుతాయో అంటే క్రోధశమని, లోభనాశిని, పాపనాశిని ఇలా ఆ తల్లి మనల్ని పూర్తి స్ఫటికంలా మార్చినప్పుడు కదా అసలైన సంతృప్తి. ఇంకా మనలో ఉండే లోభం పోయి నలుగురికి పెట్టినప్పుడు కలిగే ఆ సంతృప్తే ఆ అమ్మ లలితా త్రిపుర సుందరి. అసలు మన దగ్గర ఉన్నది మనదే కాదు, మనతో పాటు వస్తుందా? రాదు కదా. అలా మనది కాని దాని మీద అంత లోభం ఎందుకు అనే ప్రశ్న మనకు కలిగితే మనలో మార్పు మొదలవుతుంది. అలా హృదయంలో ఉన్న లోభాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది అమ్మ. తరువాత 172వ నామము నిస్సంశయ. ఎటువంటి సంశయములు, సందేహములు లేనిది ఆ తల్లి అని అర్థము. సంశయము, సందేహము ఎప్పుడు మొదలవుతుంది అంటే అజ్ఞానము ఉన్నప్పుడు మాత్రమే. అసలు సంశయము అంటే ఒక విషయంపై స్పష్టత లేకపోవటము. చెప్పాలి అంటే ఒక పని తీసుకుంటే ఇలా అవుతుందా లేదంటే అలా అవుతుందా అనే ద్వంద్వ భావం మనసులో వచ్చినప్పుడు దానినే సంశయము లేదా
సందేహము అంటారు. ఈ సందేహము ప్రధానంగా 3 కారణాల వల్ల వస్తుంది. 1 అజ్ఞానము, 2 స్పష్టత లేకపోవటము, 3 మనసు స్థిరంగా లేకపోవటము. అలా మనిషి జీవితంలో ఎన్నో సందేహాలతో నిండిపోయి ఉంటుంది. నేను సరైన నిర్ణయాన్ని తీసుకుంటున్నానా లేదా? ఇది చెయ్యాలా వద్దా? ఇలా ఎన్నో సందేహాలు. సంశయము, సందేహము ఉంటే మనసు స్థిరంగా ఉండదు. ఎప్పుడూ తడబడుతూనే ఉంటుంది. మనం అమ్మను తెలుసుకోవటంలో ఈ సందేహాల దగ్గర ఆగిపోకూడదు. అయితే ఆ తల్లి స్వరూపము శుద్ధ జ్ఞాన స్వరూపము. ఆ తల్లికి ఈ సృష్టి యొక్క రహస్యాలు అన్నింటి పట్ల స్పష్టత ఉంది. ఎందుకు అంటే సృష్టి మొత్తము అమ్మ నుండి పుట్టినదే కదా. అందుకే ఎటువంటి సందేహము ఉండదు. పూర్తి జ్ఞాన స్వరూపము లలితాంబిక. అందుకే అమ్మను నిస్సంశయ అని కీర్తించారు. తరువాత 173వ నామము సంశయగ్ని. అంటే సందేహములను పోగొట్టునది ఆ తల్లి అని అర్థము. ముందే తెలుసుకున్నాం కదా, మనిషికి ఎన్నో సందేహాలు. వాటిలో కొన్ని పనికి వచ్చేవి ఉంటే కొన్ని పనికిరానివి ఉంటాయి. మరి పనికి వచ్చే సందేహాల సంగతి ఏమిటి అంటే, ఆ సందేహాలను అమ్మతో చెబుతూ ఉంటే అమ్మే ఆ సమయానికి ఆ సందేహాలన్నింటినీ తీర్చుతుంది. అలా కాకుండా అదే విషయాన్ని పట్టుకుని వేలాడితే అక్కడే ఆగిపోతాము. ఏ ప్రయోజనము ఉండదు కదా. ఈ సంశయము అతిపెద్ద అడ్డంకి. సంశయం ఉన్నంత వరకు మనసు దేవునిపై పూర్తిగా నిలబడదు. ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటే ఎలా అంటే, సంశయము అజ్ఞానం నుండి పుడుతుంది. జ్ఞానం వచ్చినప్పుడు అంధకారం తొలగినట్లే పోతుంది. ఎలా అయితే చీకటిలో తాడు కనిపిస్తే పాము అనిపిస్తుంది, అదే కాంతి పడితే అది తాడు అని తెలుస్తుంది కదా. అలా అమ్మ భక్తుడి మనసులో ఉన్న అజ్ఞానము అనే సంశయాన్ని జ్ఞానంతో తొలగిస్తుంది. అలా మనసులో ఒక గొప్ప స్థితి వస్తుంది. అదే నిశ్చల విశ్వాసము. అప్పుడు భక్తుడు ఇక సందేహించడు. అతనికి ఒక స్పష్టత వస్తుంది. ఈ సృష్టి, దీని వెనుక ఉన్న దివ్యశక్తి ఆ తల్లే అని తెలియజేస్తుంది. అప్పుడు ఈ సంశయాలు అన్నీ పూర్తిగా కరిగిపోతాయి. తరువాత 174వ నామము నిర్భవ. అంటే పుట్టుక లేదా జననం లేనిది. భవము అంటే జననము, పుట్టుక. మనిషి పుడతాడు, జీవిస్తాడు, చనిపోతాడు. ఇది నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియ. కానీ ఆ తల్లి సనాతని, పూర్వజ, అనాది, అనంత. అమ్మకు జననం లేదు, మరణం లేదు, ఆరంభం లేదు, అంతం లేదు. పరబ్రహ్మతత్వము. అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి. అంటే ఆ తల్లి జన్మరహిత స్వరూపము. ఇంకా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు పుడుతుంది, ఎప్పుడో ఒకప్పుడు నశిస్తుంది. కానీ వాటి వెనుక ఉన్న మూల చైతన్యము ఎప్పుడూ నశించదు కదా. ఆ శాశ్వత చైతన్యమే అమ్మ లలితా త్రిపుర సుందరి. అంతేనా? అమ్మ కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే ప్రళయము. ఆ తల్లి అన్ని వేళలా ఉంటుంది. అమ్మ అందరినీ సృష్టించింది, అందరికీ సృష్టికర్త. ఇంకా ఈ పుట్టుక, మరణము ఇవన్నీ శరీరధారులైన జీవులకే. అమ్మ జనన మరణ చక్రంలో బంధించబడదు. ఈ జనన మరణ చక్రాలు మనిషి చేసే కర్మలు, ఆ కర్మ ఫలితాల వల్ల జన్మిస్తాడు. ఏ గుణాలు, కర్మలు లేనిది కాబట్టే ఆ తల్లిని నిర్భవ అని కీర్తించారు. తరువాత 175వ నామము భవనాశిని. అంటే పుట్టుకకు సంబంధించిన క్లేశములు, బాధలు లేకుండా చేయునది ఆ తల్లి లలితా త్రిపుర సుందరి అని అర్థము. ముందు నామంలో తెలుసుకున్నాం కదా, జనన మరణ చక్రంలో ఆ కర్మల ఫలితంగా జన్మలు తీసుకుంటాము అని. దానినే ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలోని ఈ విధంగా చెప్పారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అనే శ్లోకం ద్వారా, ఓ కృష్ణ, ఈ సంసార సాగరంలో మళ్ళీ మళ్ళీ జన్మించటము, మళ్ళీ మళ్ళీ చనిపోవటము,
మళ్ళీ తల్లి గర్భంలో శయనించటము అనే అంతులేని చక్రంలో చిక్కుకున్న ఈ సంసార భ్రమణం నుండి నన్ను రక్షించు అని. అంటే మన శరీరానికే మార్పులన్నీ. మనం ఒక శరీరాన్ని ఆశ్రయించి దాని ద్వారా చేసే కర్మానుసారము మరలా జన్మిస్తున్నాము. మరలా బాధలు, పుణ్యాలు, పాపాలు, ఆ కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. వాటి కోసం మరలా జన్మ. ఈ సంసార చక్ర భ్రమణంలో పడికొట్టుకుని పోకుండా ఎవరైతే ఆ తల్లిని భవనాశిని అనే నామాన్ని ధ్యానించిన వారికి ఆ తల్లి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అప్పుడు బాధలు, బంధాలు అన్నీ పోతాయి. అవన్నీ శరీరానికి మాత్రమే, ఈ జన్మకు మాత్రమే అని తెలియచేస్తుంది. ఎలా అయితే నిద్రలో పడే బాధలు, భయాలు మెలకువ రాగానే పోయినట్లుగా ఈ సంసార భ్రమణంలో నలిగిపోతున్న వారికి అమ్మ ముక్తిని కలిగిస్తుంది. అలా చేస్తుంది కనుకనే అమ్మను భవనాశిని అని కీర్తించారు. ఇంతవరకు ఈ శ్లోకాన్ని విన్నారు కదా. ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న: మన జీవితంలో కోపము, లోభము, సందేహము తగ్గించుకోవటానికి మనం ఏం చేయాలి? మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. మరి ఈ శ్లోకం ద్వారా అమ్మ లలితా త్రిపుర సుందరీదేవి మనకేం నేర్పిస్తుంది అంటే, మనిషిని బంధించి బాధించే కోపము, లోభము, సందేహము. కోపము మనసును కాలుస్తుంది, లోభము మనసును బంధిస్తుంది, సందేహము జ్ఞానాన్ని ఆపుతుంది. ఈ మూడింటి వల్ల మనిషి అశాంతిని పొందుతాడు. ఆ జగన్మాతను ధ్యానిస్తే కోపం శాంతమవుతుంది, లోభం సంతృప్తిని ఇస్తుంది, సందేహము జ్ఞానమవుతుంది. అలా సంసారం నుండి విముక్తి పొందుతాడు. ఇక్కడ సంసార బంధాలు అంటే ఈ కోపము, లోభము, అహంకారము, సంశయము, అజ్ఞానము ఇవే మనసును కట్టిపడేసే అంతర్గత బంధాలు. వాటి నుండి విముక్తి కలిగిస్తుంది ఆ తల్లి. అలా అప్పుడు మనిషిలో ఆత్మజ్ఞానము ఉదయిస్తుంది. అలా ఆత్మజ్ఞానంతో మనలో ఉన్న లలితా పరాశక్తి ప్రకాశిస్తుంది అని తెలుపుతుంది ఈ శ్లోకము. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందాము. అమ్మా లలితా త్రిపుర సుందరి, ఏ క్రోధము లేని దానివు, ఏ లోభము లేని దానివు, దేని పట్ల సందేహం లేని దానివమ్మా. నా మనసులో ఉన్న కోపము, లోభము, సందేహాలన్నింటినీ తొలగించి శాంతి, జ్ఞానంతో నింపుము అమ్మా. ఈ సంసార బంధాలనన్నింటినీ తొలగించి నన్ను నీ చైతన్యానికి దగ్గర చేయు అమ్మా. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. ఇంతవరకు అయినా లలితా సహస్రనామాలను అన్నింటినీ చూడటానికి వీడియో చివర ప్లేలిస్ట్ కనిపిస్తుంది, దాని ద్వారా చూడవచ్చు. తర్వాత శ్లోకాన్ని తెలుసుకోవాలి, అది మీకు చేరాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.